ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం ఫిష్ ఫింగర్స్ చేసుకుంటాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ సీ ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో దీనికి సంబంధించి ఫిష్ ఫింగర్స్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఫిష్ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, బ్రెడ్ క్రమ్, కోడిగుడ్డు, కారం. ఫిష్ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారయ్యే విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, సో ఫిష్ చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు సీ ఫుడ్ కదా. నార్మల్గా అయితే మనం ఎక్కువగా వెజిటేబుల్స్ కానీ అండ్ అలాగే చికెన్ వీటిపైనే కాన్సన్ట్రేట్ చేసాము. సో ఫైనల్లీ వచ్చేసింది అనమాట సీ ఫుడ్ వల్ల ఉపయోగాలు. అది కూడా ప్రత్యేకంగా ఫిష్ తీసుకొచ్చారు. సో అప్పుడప్పుడు కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం ఫిష్. ఇప్పుడు ఏంటి అంటే మేజర్గా చాలామంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రావాలి అని చెప్పేసి కాడ్ లివర్ ఆయిల్ అని క్యాప్సూల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు కదా. సో అలా తీసుకోకుండా దానికంటే న్యాచురల్గా ఇలా ఫిష్ తీసుకోవడం వల్ల కూడా ఆ రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. కాబట్టి వీటి గురించే డిస్కస్ చేస్తాం. సో ఓన్లీ సీ ఫుడ్లోనే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి కాబట్టి మనం తీసుకుంటున్నాము. సో మీరు అన్నట్టుగా ఫిష్ క్యాప్సూల్స్, మనకి ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకుంటున్నారు. అవి ఏ ఏజ్ నుంచి తీసుకుంటే మంచిది అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా తీసుకోవచ్చా? సో అవి తీసుకోకూడదు అని చెప్పేసి మనం ఇది చూపిస్తున్నాం అనమాట. బికాజ్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఉంటుందో అది మనం లాంగ్ టర్మ్ వరకు తీసుకోలేం. దానికంటే ఇఫ్ ఇన్ కేస్ వెజిటేరియన్స్ అయితే వాళ్ళకి లైక్ అకేషనల్గా, అది కూడా ఫ్రీక్వెంట్గా కూడా రికమెండ్ చేయము, అకేషనల్గా తీసుకోవచ్చు. ఇన్ కేస్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఆ క్యాప్సూల్స్ బదులు బెటర్ వీక్లీ 2 times వరకు ఇలా ఫిష్ తీసుకుంటే కూడా రిక్వైర్మెంట్ వాళ్ళకి మీట్ అవుతుంది. 2 times. సోర్స్ చాలా ఇంపార్టెంట్ కదా, వాటర్. సో ఎటువంటివి తీసుకోవాలంటారు? ఏ వాటర్లో వచ్చే ఫిష్ తీసుకుంటే మంచిది? సో బేసికల్లీ ఫ్రెష్ వాటరే ప్రిఫర్ చేస్తాం అశ్విని. స్టాగ్నెంట్ వాటర్ కానీ లేకపోతే సీ వాటర్, వీటిలలో ఏంటి అంటే సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మెర్క్యూరీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫిషెస్ తీసుకోవడం వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అండ్ ఫిషెస్ కూడా ఎప్పుడన్నా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు అంటే స్టోర్ చేసుకొని తింటారు. సో అలా స్టేల్ రాటెన్ ఫిషెస్ అట్లా తీసుకున్నప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఫిష్ తీసుకోవడం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం దాన్ని ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ నేను తెలుసుకుంటాను అయితే. ఖచ్చితంగా. సో ప్రిపేర్ చేసుకుందామా? ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్. సో కొంచెం ఈజీ రెసిపీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈజీ అండ్ ఒక స్టార్టర్ కైండ్ ఆఫ్ రెసిపీ చూపిస్తున్నాం. ఓకే, కైండ్ ఆఫ్ ఏముంది, స్టార్టర్. యాక్చువల్లీ ఫిష్ ఫింగర్స్ అంటే మనం బయట కూడా తింటుంటాం. సో అట్లా బయట తినకుండా ఇంట్లో ఇట్లా చేసుకోవచ్చు అని చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను ఫిష్ని ఇలా ఫింగర్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని యాడ్ చేస్తాను. ఓకే, దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా మిరియాల పొడి, ఓకే, కొద్దిగా కారం. సో దీంట్లోకి మనం ఒక ఎగ్ బీట్ చేసి మొత్తం కలిపేసుకుందాం. డన్. సో దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇన్ కేస్ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళైతే దీన్ని ఇలా మ్యారినేట్ చేసేసి కొద్దిసేపు పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1/2 hour అలా పెట్టుకున్న తర్వాత ఈ రెసిపీ చేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తుంది. అవును. సో అశ్విని, మనం స్పైసెస్ అన్నీ వేసేసి కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ కొద్దిగా ఫ్రెష్ స్పైసెస్ వేసుకుందాము. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అవును. కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఒకవేళ ఇలా నచ్చదు అనుకుంటే దీన్ని జస్ట్ మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ టాసింగ్ లాగా చేసుకోవచ్చు. అంటే కొద్దిగా ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి ఇవి వేసి కలిపేసుకోవచ్చు. అవును, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మనం బయట చేసుకుంటాం కదా, ఆ ఫీల్ వస్తుంది అన్నమాట. సో దీన్ని మొత్తం కలిపేస్తాం. ఓకే, ఓకే. సో లక్కీ గారు ఇలా ప్యాన్ పెట్టుకుందామా? పెట్టేసుకుందాం. సో ఇది మనకి డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఓకే.
సో అశ్విని ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఇది కూడా ఏంటంటే ఆ క్రిస్పీనెస్ Binding కూడా. బైండింగ్ కోసం. ఒకవేళ లేదంటే బేసన్ కూడా వేసుకోవచ్చు. ఓకే. మైదా చాలా వరకు ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు కదా అందరూ కూడా, అంటే మరి కంప్లీట్ మైదా బేస్డ్ కాకుండా జస్ట్ బైండింగ్ కోసం కొంచెం వేసుకొని దాంతోపాటు ఈ కార్న్ ఫ్లోర్ ఇలాంటివి వాటితో బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్. మొత్తం మైదాతో మిక్స్ చేసేయకుండా. అవును. సో మనకి కార్న్ ఫ్లోర్ అనేది ఇక్కడ మనకి ఎంత సరిపోతుందో లైక్ ఆ వెట్నెస్ పోయే వరకు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఇక్కడ మనం ఏదైతే ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నామో ఈ ఫిషెస్ని మనం ఫిష్ ఫింగర్స్ని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి ఫ్రై చేసుకుంటాం. ఓకే. ఓకే. సో మొత్తం అన్నీ అలా ప్రిపేర్ చేసుకోవాలా? బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకున్న ఫిష్ ఫింగర్స్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే. అయితేనే తీసేసుకుందామా? యా. ఫిష్ కొంచెం ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనం ఇలా టిష్యూ పేపర్లో తీసుకొని అప్పుడు సర్వ్ చేసుకుంటే బెటర్. ఓకే. సో అశ్విని దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తాం. ఓకే. అశ్విని మన ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోయి టేస్ట్ చేసేసేలా. ఓకే. సో సీ ఫుడ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి. సో అందులో భాగంగానే ఫిష్ ఫింగర్స్ ప్రిపేర్ చేసేసుకున్నాం. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫిష్ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, బ్రెడ్ క్రమ్, కోడిగుడ్డు, కారం. ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ ఫిష్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, కారం, కోడిగుడ్లను బీట్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత చేప ముక్కలను బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ ఫింగర్స్ రెడీ.